విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఉద్యమం ఉధృతం అవుతోంది. ఈ నెల 8న గాజువాక లంక గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం తెలిపింది. మిగులు భూములు పంచాలని, ప్రైవేటీకరణ ఆపాలని ఐక్య సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా 8,000 మందికి ఆర్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని నాయకులు ఫైర్ అవుతున్నారు. ఏదైతే మీ యొక్క స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి పరిష్కార మార్గం దిశగా మరి ప్రభుత్వాలు చూడపోగా మరి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మాకంట ముందు తరం కానీ మేము కానీ అనేక పోరాటాలు చేస్తున్నాం. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ మరి ఇక్కడున్న నిర్వాసితులందరినీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కేవలం మా యొక్క నిర్వాసితులు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మా యొక్క ఓటు బ్యాంక్ కోసం మా యొక్క డిమాండ్ని ప్రధానంగా పెట్టి మేము కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి మరి ప్రభుత్వాలు చెప్పడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు అలాగే చెప్తున్నాయి. మొన్న కూటమి ప్రభుత్వం కూడా మేము చేసే దీక్షల దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలుసు. ఎమ్మెల్యే గారిని మేము నమ్మి ఈరోజు 95,000 ఓట్లు వేసాం. అలాగే ఎంపీ గారిని కూడా నమ్ముకున్నాం. చదువుకున్న వ్యక్తి, మంచి మేధావని చెప్పి ఎంపీ గారిని, భర్త గారిని కూడా ఎన్నుకున్నాం. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే నిర్వాసితులందరూ కూడా కుటుంబ సభ్యులతో మేము రోడ్ల మీద కూర్చుంటే ఒక్క నాయకుడు కూడా మా పక్షాన మాట్లాడట్లేదు. ఫిబ్రవరి 8వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుండి గాజువాక పట్టణంలో లంకా గ్రౌండ్ నందు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ముఖ్య వక్తగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు గోపాల గౌడ గారు, అలాగే రాష్ట్ర కేంద్ర స్థాయి కలిగినటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ప్రజా సంఘాల కేంద్ర రాష్ట్ర సంఘాలను నడిపినటువంటి వ్యక్తులు కూడా వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం డిమాండ్లు ఏంటంటే మావి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంటు నిర్వాసితులందరికీ కూడా ఆర్ కార్డులు ఇచ్చారు. మా వృత్తులు కోల్గొట్టే సందర్భంలో ప్రత్యామ్నాయ ఉద్యోగం పేరుతో ఉద్యోగం ఇస్తామని ఆర్ కార్డులు ఇచ్చారు కనుక ఇక 8,500 మంది కుటుంబాల ఆర్ కార్డులు ఉద్యోగాలు రాకుండా ఉన్నాము. ఆ ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఎకరం భూమి మీ స్టీల్ ప్లాంట్ మిగులు భూమి పంపిణీ చేయాలని ముఖ్య డిమాండు. రెండవ డిమాండు, ఆ భూమి పంచినంత వరకు ప్రభుత్వం నెలకి 25,000 రూపాయలు జీవనోపాధిని చెల్లించాలని 2 డిమాండ్ల ప్రాథమికంగా మేము ఆ బహిరంగ సభను నిర్వహిస్తున్నాము. మా సభకి వీళ్ళ యొక్క బాధని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నాయకుల్ని పిలుస్తున్నాము. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా ప్రజా సంఘాల నాయకులు వస్తున్నారు. వీళ్ళందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వీళ్ళ బాధలు ఆల్రెడీ వాళ్ళకి విన్నవించాము. ఈ సభ ద్వారా వీళ్ళ యొక్క బాధల్ని ప్రభుత్వం చెవికి చేరవేయటానికి ఒక భారీ ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వము ఇప్పటికైనా కదిలి 30 ఏళ్ల బట్టి వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇల్లు తడితే ఒక బాధ, ఒక గాథ వినబడుతుంది. వీళ్ళకి ఏదో ఒక పరిష్కారం చేయాలి. వీళ్ళు అడుగుతుంది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన భూములే వెనక్కి ఇచ్చేయమంటున్నారు. 19,000 ఎకరాలు ఖాళీగా పడున్నాయి. ఆ భూములు దున్నుకుని మేము బతుకుతామంటున్నారు. వెనక్కి ఇచ్చేయండి. మీ భూములు కావు కదా. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అడగట్లేదు, ఫ్రీ కరెంట్ అడగట్లేదు, ఫ్రీ బస్ అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. వాళ్ళు అడుగుతుంది వాళ్ళ భూములు వాళ్ళకి ఇమ్మంటున్నారు. ఇచ్చేయండి, తప్పేంటి, మీకెందుకు ఇబ్బంది? ఎలాగో మీరు వాడట్ల ప్లాంట్ ఉంది 11,000 ఎకరాల్లో. ఆ భూములతో వాళ్ళ బతుకు తెరువు అయితే సాగిస్తారు కదా. సో ఆ దిశగా భారీ ప్రయత్నం చేస్తున్నాము. ఇదైన తర్వాత మార్చిలో ఇంకా పెద్ద ప్రయత్నం చేయబోతున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ భూములు వీళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే. అంత మటుకు ఈ పోరాటం.